ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరలు కొల్పబడిన వాడే శోధించబడును. యాకోబు 1:14. ఒక గ్రద్ద చాలా ఎత్తులో ఎగురుచుండగా నేలపై ఒక బండిని ఒక నక్క లాగుచున్నది. ఇదేదో విచిత్రంగా ఉన్నది అనుకొనుచు గ్రద్ద కిందికి దిగి వచ్చింది. ఆ బండి నిండా వానపాములున్నాయి. నక్క వాటిని అమ్ముచున్నది. వానపాములను చూడగానే గద్దకు నోరూరింది. నక్కను వీటి రేటెంత అని అడిగింది. అందుకు నక్క, నీ రెక్కల్లోని ఒక ఈక ఇస్తే 3 వానపాములు ఇస్తాను అన్నది. గద్ద ఇది భలే మంచి చౌక బేరము అని తన మనసులో అనుకుంది. వెంటనే తన రెక్కలలోని ఒక ఈకను పెరికి 3 వానపాములను నక్క చేత సంతోషంగా తీసుకొని తిన్నది. గద్ద వెంటనే పైకి ఎగిరి వెళ్ళింది. కానీ తాను తిన్న ఆ వానపాముల రుచి మరలా గుర్తుకొచ్చి ఆ బండి వద్దకు దిగి వచ్చింది. ఈసారి 2 ఈకలను ఇచ్చి 6 వానపాములను నక్క చేత తీసుకుంది. ఇది చాలాసార్లు ఇట్లా జరిగింది. నక్క గద్దను గమనిస్తూనే ఉంది. రెక్కలలోని ఈకలు ఎప్పుడైతే తక్కువయ్యాయో అది ఎగరలేదని నక్కకు తెలిసిన వెంటనే నక్క ఎగిరి గద్ద మెడ పట్టుకున్నది. గద్ద ఎంత ప్రయత్నించినా కూడా నక్కను గెలవలేకపోయింది. చివరికి తన ప్రలోభమే తన నాశనానికి కారణమైందని గ్రద్ద గ్రహించి చింతించుచు మరణానికి అప్పగించుకుంది. నక్క ఏ విధంగా అయితే కుయుక్తితో ప్రలోభాలు కల్పించిందో అదేవిధంగా సాతాను కూడా మనలో అంటే నీలో కల్పించి మనలను నాశనం చేయటానికి సాతాను మనలను వాడుకుంటాడు. కనుక సాతాను యొక్క ప్రలోభానికి ఏమాత్రం కూడా లొంగక మనము దేవుని చిత్తానికి లోబడి దేవుని మార్గాన్ని వెంబడించాలి.